కిరణ్ అప్డేట్స్కి స్వాగతం. యోగా గురించి కొన్ని షాకింగ్ నిజాలు తెలుసుకుందాం రండి. అసలు యోగా అంటే ఏంటి? యోగా అనేది శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అభ్యాసంగా మన ప్రాచీన భారతీయ సంస్కృతంలో జన్మించింది. యోగా అనే పదం సంస్కృతంలో యుజ్ అనే ధాతువు నుంచి వచ్చింది. మన శరీరము, మనసు, ఆత్మ అన్నీ కలిసిపోయి పరమాత్మతో ఏకమయ్యే మార్గమే యోగా. యోగా ఎక్కడ మొదలైంది మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి, నేను చెప్తా వినండి. భారతదేశంలో సుమారు 5,000 సంవత్సరాల క్రితం యోగా ఆవిర్భవించింది. మొదట ప్రస్తావన ఋగ్వేదంలో కనిపిస్తుంది. తర్వాత పతంజలి మహర్షి అనగా 200 BC ప్రాంతంలో యోగా సూత్రములు అనే గ్రంథాన్ని రచించి యోగ విధానాన్ని శాస్త్రీయంగా సమీక్షించారు. ఆయన అష్టాంగ యోగా అనే 8 అష్టాంగ మార్గములను ప్రతిపాదించారు. ప్రపంచానికి యోగాను ఎవరు పరిచయం చేశారో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. 1893లో స్వామి వివేకానంద యోగాను ప్రపంచానికి పరిచయం చేశారు. తర్వాత కాలంలో టి కృష్ణమాచార్యులు, BKS అయ్యంగార్, పట్టాభి జోస్, పరమహంస యోగానంద వంటి గురువులు యోగా వ్యాప్తికి విస్తృతంగా సేవ చేశారు. 2014లో నరేంద్ర మోడీ గారు యునైటెడ్ నేషన్స్ సమావేశంలో యోగా గురించి వివరించగా దాంతో జూన్ 21వ తేదీన అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించారు. 2015 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవం జరుపుకుంటున్నారు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరెన్నో అప్డేట్స్తో మీ కిరణ్.